చూస్తున్న టెంపుల్ సీతామాకి. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే ఇక్కడ భూలక్ష్మీదేవి అలాగే సీతామాత ఉంటారు. ఈ ప్రదేశంలో సీతామాత భూమి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట తన విశ్రాంతి కోసం. లవకుశుల్ని శ్రీరామునికి అప్పచెప్పేసి ఆ తర్వాత సీతామాత మళ్ళీ భూమి నుంచి ఉద్భవిస్తుంది కదా సీతామాత. సో మళ్ళీ విశ్రాంతి కోసం మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ ప్లేస్ అది. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు సైడ్లో మంచి వాటరు ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. 2 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట ఇప్పుడు మనం వెళ్ళేది. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు భూలక్ష్మి మాత ఉంటుంది. సో భూలక్ష్మి మాత నుంచి రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట కింద. మనం చూస్తుంది భూలక్ష్మి మాత. సో భూలక్ష్మి మాత నుంచి రైట్కి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. కిందికి వెళ్తే అక్కడ మనకి సీతామాత ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా కిందికి. ఇప్పుడు ఇందులో వచ్చేసి భూమాత ఉంటుంది, సీతామాత ఉంటారు. సో ఈ ప్లేస్లో మన సీతామాత భూమి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుందన్నమాట. ఇక్కడ క్షేత్ర కథ ఇది. సో ఇప్పుడు మనం చూస్తుంది సీతామాత. సో టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. సో చూడండి సీతామాత. జై శ్రీరామ్. ఫ్రెండ్స్ ఇంకా కాశీ అయోధ్య వీడియోస్ అన్నీ మీకు కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి. సో ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైడ్లో అయితే చాలా బాగుంటుంది. చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇలా ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్. చాలా విశాలంగా ఉంది టెంపుల్ అయితే. చుట్టూ వాటరు పూల చెట్లు చాలా బాగుంది టెంపుల్ అయితే.